హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ. చెనా మసాలా కర్రీని ఈ విధంగా చేసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అన్నది పూరీలోకి మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట, కాంబినేషన్ అన్నది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. అసలు ఈ కర్రీని ఈ విధంగా చేసుకొని తింటండి ఆ టేస్ట్ని మాత్రం ఈ జన్మలో మర్చిపోరు, అంత బాగుంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శనగలను తీసుకొని వాటిని బాగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఒకవేళ టైం ఉంటే మాత్రం పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం చేసుకోవచ్చు. లేకపోతే ఎంత టైం ఉంటే అంత, కనీసం ఒక గంట అంటే గంట సేపు ముందన నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని మనం కుక్కర్లో వేసుకొని 1 ఇంచు మందం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు వేసి కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకోవాలి. శనగలను మెత్తగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. గోధుమ పిండి తీసుకుంటున్నాను నేనైతే పూరీలు చేద్దామనేసి. ఇదైతే కొనుక్కొచ్చింది కాదండి, రేషన్ దగ్గర తెచ్చిన గోధుమలు పట్టించినాయి అన్నమాట, ప్యూర్ది. ఇందులో ఏమి కలవమంట, అంటే కొంతమంది ఇట్లా బియ్యం కూడా వేసి పట్టిస్తారు, అట్లా కూడా కాదు. నేను ఓన్లీ ఇంకా గోధుమలు తెచ్చి గాలిచ్చుకొని ఒక 4-5 రోజులు ఎండబెట్టి పట్టించింది. ఇందులో కనీసం కొంచెం కూడా సాల్ట్ అలాగే ఆయిల్ వేయకుండా కలిపినండి. నేను పూరి వేసిన, పుల్కాలు వేసిన, చపాతీ వేసిన అట్లనే వేస్తాను అన్నమాట. ఈ లోపు అయితే విజిల్స్ అయితే వచ్చేసినాయి, ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఈ శనగలను అన్నది. ఈ శనగలు మంచిగానే ఉడికించుకోవాలండి. మనం గుగ్గిల కోసం ఉడికించుకుంటాం కదా, దానికన్నా ఇంకొంచెం మెత్తగా ఉడికించుకున్నా మంచిదే. ఇంకా అవి వడబోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే పూరి అయితే చేసుకున్నా. ఈ పూరి కోసం నాకు ఎంత ఆయిల్ కావాలో అంతే తీసుకున్నాండి, మరి ఎక్కువ ఆయిల్ వేసి కూడా చేయను అన్నమాట. అలా అయితే కొంచెం మనకి ఏమంటారంటే ఆయిల్లో కొంచెము పిండి కింద పడుతుంది కదా, మంచిగా అనిపించదు. ఎక్కువ మనం ఆయిల్ తీసుకొని దాన్ని వాడిన తర్వాత మళ్ళీ వేరే కూరలో, ప్రతి కూరలో వాడాలన్నా వాడబుద్ధి కాదనమాట. అయితే పూరి చేసుకునేటప్పుడు చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మళ్ళీ మనం ఫ్రై కోసం యూజ్ చేయొద్దండి, హెల్త్కి మంచిది కాదు. దీన్ని సపరేట్గా వేరే డబ్బాలలో పోసి పెట్టుకొని డైరెక్ట్గా వేరే కూరలో వేసుకొని వాడుకోవాలి. ఒకసారికి మించి ఎక్కువ ఫ్రై అయితే చేయొద్దండి ఆయిల్ని. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి రేపు వేరే వాటి కోసం అనుకుంటే వేరే కొత్త ఆయిల్ తీసుకొని చేసుకోవాలి. మనకి ఎమ్మటనే తెలియకపోవచ్చు, హెల్త్ మీద అది ప్రభావం చూపించింది, కాకపోతే లాంగ్ టైంలో అదైతే మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఖచ్చితంగా డాక్టర్సే చెప్తారు అనమాట, అట్లా యూజ్ చేయొద్దు అనేసి. ఆల్మోస్ట్ చాలామందికి కూడా తెలిసి ఉంటుంది. అలానే చేయాలండి, నేనైతే అలానే చేస్తాను అనమాట. అందుకే నాకు ఎంత ఆయిల్ కావాలో అంతే తీసుకుంటా. మనం పూరి తీసుకున్న కొంచెం మిగిలితే ఒక చిన్న డబ్బాలో పోసేసి పక్కన పెట్టుకుని ఇక నెక్స్ట్ తర్వాత కూరలకు వాడుకుంటే సరిపోతుంది. చూడండి, పూరీలు ఇందులో ఏమంటే ఏం కలవలేదు, సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏం కలవలేదు అంటున్నా. బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ ఏం కలవలేదు, ఓన్లీ గోధుమ పిండే. 100% గోధుమ పిండి అనమాట. ప్యూర్ గోధుమ పిండి అంటే ఆ కలరే వస్తాయి కదా, మనము షాప్లలో కొనుక్కునే తెల్లగా ఉంటాయి, అందులో మైదా పిండి కనుక కలుస్తుంది. కాబట్టి మనకు వీలుంటే ఇట్లా గోధుమలు తెచ్చి పట్టించుకొని చేసుకోవచ్చు. ఇంక వీలు లేకపోతే మాత్రం చేసేది ఏముంది చెప్పండి, అందులో కూడా ప్యూర్ గోధుమ పిండి కూడా దొరుకుతుంది కదా. దానికన్నా బెటరు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి దొరుకుతుంది కదా, అదైతే ఇంకా మంచిదన్నమాట. చూడండి, ఇంక ఇట్లా వేడిగా చేసుకొని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇంకా శనగలను అయితే వడబోసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కర్రీని ఎలా చేయాలో చూద్దాం. వీటి కోసం అయితే ఒక 4-5 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 2 ఆనియన్స్, 1 ఆలుగడ్డ కావాలి. ఇంకా మిర్చిని అయితే సన్న ముక్కలు లెక్క కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలను, ఆనియన్స్ అలాగే ఆలుగడ్డను చిన్న ముక్కలు లెక్క కట్ చేస్తున్నాను నేనైతే. ఆలుగడ్డ ఉంది కదా, దీనితో చిన్న ముక్కలు లెక్క నేను చాపర్లో వేసి కట్ చేస్తున్నా. మనం చిన్నగా కూడా షాప్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ను టమాటాను మాత్రం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని కూడా గ్రేవీ వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇలా అయితే మంచిగా మనం తినేటప్పుడు ప్రతి బయటలో ఇట్లా తలుగుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనేసి నేను ఇలా చేస్తున్నా.
ఏమేమి మసాలాలు కావాలో చూద్దాం. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, అలాగే కస్తూరి మేతి కావాలండి. స్టవ్ ముట్టించేసుకొని ఒక కళాయి పెట్టేసి మనం ఎంత కూర వండుకుంటామో దాని తగ్గట్టు అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు చెప్పిన మసాలాలన్నీ అందులో వేసుకోవాలి. కస్తూరి మేతి అండి ఇప్పుడు వేసుకోవచ్చు, కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కానీ దానివల్లనే కూర అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. కస్తూరి మేతితోనే కూర టేస్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది దాని మీదనే. ఇంకా పొడుగా చీలిక లెక్క కట్ చేసుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి. చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అలానే ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని ఒకసారి మగ్గనిచ్చిన తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు వేసుకొని వీటికి సరిపడా మనము ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. కనీసం ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గనివ్వాలన్నమాట. ఈ శనగలు ఉంటాయి కదండి, ఇవి చిన్న శనగలు కదా, ఎర్రవి. తెల్ల శనగలు లడ్డు కూడా ఉంటాయి, వాటితో కూడా వండుతారు ఎక్కువ శాతము. నెక్స్ట్ సారి అయితే ట్రై చేయాలి. అప్పుడు గ్రేవీ చేసి వేస్తా టమాటాలను, ఆనియన్స్. ఇప్పుడైతే ఇట్లా వేస్తున్నా అన్నమాట. ఇట్లా కూరను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్లేవర్ అన్నది ఆ మసాలాలన్నీ వీటికి పడతాయి అన్నమాట. ఆలుగడ్డకి, ఉల్లిగడ్డలకి, అలాగే టమాటాకి. తర్వాత ఇంకా మూత తీసేసి దీనికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే వేస్తున్నా. ఇది ఎక్కువ అయితే కారం ఉండదు. ఇంక ఇది కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకొని తర్వాతనైతే లైట్గా కొన్ని వాటర్ అయితే వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో కూరలో కొంచెం గ్రేవీ కావాలి ఖచ్చితంగా అయితే వాటర్ పోసుకోవాల్సిందే. అది మనం మిక్సీ చేసినాం అనుకోండి, మిక్సీ పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది గ్రేవీ అనేది వచ్చేస్తుంది. మనం గ్రేవీ వేసుకున్నా కూడా వాటర్ పోసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 2 గ్లాసుల మందం అయితే వాటర్ పోసుకోవాలి. కొంచెం మోతాదులో కూర వండుకుంటే 1 గ్లాస్ సరిపోతుంది. కొంచెం ఎక్కువ అనుకోండి 2 గ్లాసులు పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్, ఈ టమాటోస్, అలాగే ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఇప్పుడు మనము శనగలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలన్నమాట. మీరు మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు నేను చెప్పింది నిజమో కాదన్న మీకే అర్థమైపోతుంది అన్నమాట. నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడము. ఈ కూర మంచి కుదిరితేనే నేను వీడియో పెడతా, లేకపోతే లేదనేసి అనుకున్నా, కానీ సూపర్ అంటే సూపర్గా కుదిరిందనమాట. ఇప్పుడు మనం ఉడకబెట్టినప్పుడు అవి వేసాముగా మసాలా దినుసులు, అవైతే తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఉడికినప్పుడు వాటి ఫ్లేవర్ అంతా వాటికి పట్టేసింది కదా, ఇంకా మళ్ళీ ఎందుకు అవి మళ్ళీ ఆల్రెడీ మనం తాలింపులో కూడా వేసేసినాం కాబట్టి వాటిని తీసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇప్పుడు మనం ఈ శనగలకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఉడికించుకునేటప్పుడే సాల్ట్ అయితే సరిగ్గా ఉడకవు అనేసి అంటారండి. నేను పప్పు కూడా ఉడికించుకునేటప్పుడు సాల్ట్ అయితే వేయను, పప్పు ఉడికిన తర్వాతనే సాల్ట్ వేస్తాను అన్నమాట. వీటికి కూడా అంతే. ఇంకా వీటిని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇంకా మొత్తం మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ అయితే మంచిగా శనగలకైతే పడుతుంది అన్నమాట. అసలు నేనైతే ఈ కూర ఇంత బాగా వస్తుందని అనుకోలేదండి అసలు. అంటే నాకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అంత నమ్మకం లేకుండే ఎట్లా కుదురుతుందో అనేసి. నేను ఒక 2 టైమ్స్ అట్లా తిన్నా, టేస్ట్ చేసిన బాగుంటుంది, కానీ అంత మంచిగా కుదురుతుందా అని కొంచెం డౌట్ ఉండే నాకు. కాకపోతే నేను ఏం మిస్ కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన, మంచిగా నిమ్మలంగానైతే చేసిన. చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట. మగ్గిన తర్వాతనైతే మళ్ళీ ఇందులో కొన్ని అయితే మళ్ళీ వాటర్ పోసుకోవాలి. చెప్పిన కదండి, కొంచెం కూర అయితే ఒక పెద్ద గ్లాసుడు పోసుకోండి. ఇప్పుడు మరింత క్వాంటిటీలో వేసుకుంటే 1.5 గ్లాస్ అట్లా పోసుకోండి పెద్ద గ్లాస్తోనే. ఇవి ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ మొత్తము ఆ శనగల లోపలికి వెళ్తాయి, బాగా ఉడుకుతాయి. ఉడికిన ఒక 10 నిమిషాలు, కనీసం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించుకున్న తర్వాత ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఖచ్చితంగా మసాలాలు వేయాలండి. ఫస్ట్ వేసింది అయితే ధనియాల పొడి. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 వేసిన, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్తో 1 వేసుకోండి.
తర్వాత గరం మసాలా, తర్వాత జీలకర్ర హాఫ్ స్పూన్ వేసిన అవి అంతే అండి. ఇంకా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంగానే చేసినలేండి. ఇంకా రెండోసారి మూడోసారి అయితే ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇంకా ఇందులో మనము కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర అయితే పుదీనా కొత్తిమీర లేదండి, అంటే పుదీనా కొంచెమే ఉంది, అది వేసేసిన, కరివేపాకు వేసిన. ఫైనల్లో వేస్తే బాగుంటుందండి కరివేపాకు అన్నది. ఒక్కసారి కలుపుకొని ఒక నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ చెక్క మందం నిమ్మరసం కూడా పిండుకుంటే ఫైనల్లో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అన్నది ఉంటుందండి. ఇది ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలవడం వల్ల కావచ్చు, ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. మా పిల్లలకి, మా ఆయనకి కనుక బాగా నచ్చిందండి టేస్ట్. నాకు కూడా సూపర్గా నచ్చింది అన్నమాట. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి కుదిరితే అలా ఇలానే ఉంటుందేమో అనిపించింది నాకైతే. అంతే అండి. ఇంకా చూడండి ఇలా వస్తున్నాయి, పొగలు గక్కుతుంది అన్నమాట. అంత బాగుంది అసలు. స్మెల్ అయితే ఎంత బాగుందో అండి. నాకు ఒక్కసారి వంటలు చేస్తుంటే అనిపిస్తుంది, ఈ మాటలు వినిపించడమే కాకుండా స్మెల్ కూడా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా వస్తే బాగుంటుందేమో బయటికి అనేసి అనిపిస్తుంది. అంత బాగుంది స్మెల్ కూడా. ఇంకా కూరని తీసుకొని గార్నిష్ చేసుకుంటే అసలు చూడడానికి ఎంత బాగుందో, తింటే అంతకన్నా 100 రెట్లు 1000 రెట్లు టేస్ట్ బాగుందండి అసలు. చూడండి నేనైతే తినడానికైతే పెట్టేసుకొని కూర్చున్నా, ఇంకా తింటా అన్నమాట. అసలు ఎలా అంటే ఇంకా నాకు కొన్ని పదాలు కూడా చెప్పడానికి రావట్లేదు అన్నమాట, అంత బాగుంది టేస్ట్. అయితే అన్నంలో కన్నా పూరీలోకి చాలా అంటే చాలా బాగుందండి అసలు. పూరీలోకి దీనికి మించిన కాంబినేషన్ వేరే ఉండదండి అసలు. అయితే ఈ కొంచెం ఎక్కువ మసాలా ప్రాసెస్ అని మరి హోటళ్ళలో ఎక్కువ చేయరేమో, లేకపోతే ఎందుకో తెలియదు, కానీ ముందు పూరి ఆలు అట్లా వచ్చేసింది కర్రీ. కానీ ఇప్పుడు ఎక్కువ హోటల్లో ఇది కూడా చేస్తారండి అసలు. కొంచెం పూరి తీసుకొని కొంచెం కూర తీసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అసలు సూపర్ ఉందండి. అంటే ఫస్ట్ ఫ్లేవర్ తేలవాలని నేనైతే నిమ్మరసం పిండలేదు, ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు మళ్ళీ నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయని మంచిగా కొంచెం రసం పిండేసుకొని మళ్ళీ కొంచెం పూరి తీసుకొని ఇంకా పెట్టుకొని తింటే ఉందండి అసలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏ బిర్యానీ కూడా బనికి రాదు దీని మీదకి అనిపిస్తుంది అని నేను అనుకున్నా. సేమ్ ఇదే మాట మా పాప కూడా అన్నదండి, బిర్యానీ కన్నా బాగుంది మమ్మీ అనేసి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే. నేను చెప్పేది 100% నిజమండి. ఈ కూర చేసుకొని తినేటోళ్ళకి అర్థమైపోతుంది, అవును చాలా అంటే చాలా బాగుంటుంది అనేసి అనుకొని ఉంటారు అన్నమాట. అన్నంలో కూడా ఎట్లా ఉంటుందో అని నేనైతే ట్రై చేసిన అనమాట. అన్నంలో కూడా బాగుందండి, కాకపోతే కొంచెం లైట్గా సప్పగా అనిపిస్తుంది అనమాట. పూరీలోకి మాత్రం అలా అయితే ఏం లేదు. అందుకే పూరీలోకి కాంబినేషన్ పెట్టారు అన్నమాట చెనా మసాలా అన్నది. మన సైడ్ తక్కువే అండి, నార్త్ ఇండియా సైడ్ అయితే బాగా చేసుకుంటారు వీటిని. అంటే వాళ్ళు పూరీలు, చపాతీలు, హుల్కాలు ఎక్కువ చేసుకొని తింటారు కదా, వాళ్ళు ఎక్కువ చేస్తారనమాట. మన సైడ్ కొంచెం తక్కువనే, చేసుకునేటోళ్ళు చేసుకొని తింటారు అనుకోండి. ఎక్కువ ఎవరు ఏం చేసుకుంటారో అదే కదా ఉండేది. మన సైడ్ కొంచెం తక్కువనే. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం అన్ని రకాలు చేసుకుంటూనే ఉన్నామండి. అసలు నేనైతే అసలు మర్చిపోలేను అన్నమాట ఈ టేస్ట్ని. మీరు కూడా చేసుకొని తినండి, అవునో కాదో ఒక కామెంట్ అయితే చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే. ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మానకండి. బాయ్ బాయ్.